వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. లోకల్ బాడీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలనా వారోత్సవాల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం తర్వాత రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది. పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయంపై ఇప్పటికే బీసీ సంఘాలు అల్టిమేటం ఇచ్చాయి. ఇక చట్టం ప్రకారం తమకు 42% ఇవ్వాల్సిందేనని అవి పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? బీసీ సంఘాల హెచ్చరికలు ఏ మేరకు మలుపులు తిప్పుతాయి? ఇదే అంశానికి సంబంధించి ఇవాటి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, ఇక ఈబీసీ లీడర్ రెడ్డి రవీందర్ రెడ్డి గారు కూడా నాతో పాటు స్టూడియోలోనే ఉన్నారు. మరి కాసేపట్లో మరికొంతమంది ప్యానలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. బీఆర్ఎస్ నుంచి లక్ష్మీ నరసింహారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం. ముందుగా వెంకటస్వామి గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఆ కేబినెట్ మీటింగ్ లో ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు అప్పుడు కూడా అన్నారు ఇంకా అఫీషియల్ గా ఏం డెసిషన్ రాలేదు కదా అని. ఇప్పుడు కూడా కాసేపట్లోనే ఒక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం ఉంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఖచ్చితంగా కూడా డిసెంబర్ 2వ వారం లేదంటే 3వ వారం నుంచి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏంటి పార్టీ పరంగా రిజర్వేషన్లను యాక్సెప్ట్ చేస్తాయా బీసీ సంఘాలు? అంటే ఇప్పుడు మార్గము వేరే లేదు. అంటే ఎలక్షన్స్ వెంటనే జరపాలా అంటే మాత్రం తప్పనిసరిగా ఎలక్షన్స్ జరపడం కోసం ఉన్న మార్గం ఒకటే. ఎందుకంటే కోర్టు నిర్ణయాన్ని కూడా మనం పాటించాల్సిన పరిస్థితి ఉంది కదా. సో కోర్టు నిర్ణయాన్ని పాటించాలని అంటే ఆ నిర్ణయం మేరకైతే తప్పనిసరిగా పాత పద్ధతిలో కేవలం 23 వరకే వస్తుంది కాబట్టి రిమైనింగ్ 42 అనేటువంటిది పార్టీ పరంగా ఇస్తామన్నప్పుడు అన్ని పార్టీలు 42% కు మద్దతు ఇచ్చి ఉన్నాయి కాబట్టి బీసీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క డిమాండ్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ న్యాయమైన కోరికను దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు కూడా 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో దానికి కట్టుబడి ఉంటాయని. ఇప్పుడు ఇండిపెండెన్స్ వాళ్ళు వీళ్ళు పోటీ చేయొచ్చు కానీ పార్టీలు మాత్రం తమ విధాన నిర్ణయాలలో 42% ఇచ్చే అవకాశం ఉంటది. ప్రజల నుంచి కూడా ఒత్తిడి ఉంటది. ఇప్పుడు వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఓకే, డిమాండ్ ఉన్న నేపథ్యంలో మిగిలిన పార్టీలు కూడా 42% ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ కొంత మోసం చేసింది. ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి చేయాల్సిన విధంగా చేయలేకపోయింది, కేవలం ఎన్నికలకు మాత్రమే వాడుకుంది. ఇలా విపక్షాలు మీ మీదే గురి ఎక్కువ పెడుతున్నటువంటి నేపథ్యంలో డ్యామేజ్ కాదంటారా ఎన్నికల్లో? ఇప్పుడు విపక్షాలు అంతే మాట్లాడతాయి. మనం మంచి చేసినా ఇప్పుడు ఈ దేశంలో మంచి చెడుల బేస్ లో విపక్షం మాట్లాడే స్థితిలో లేదు. విపక్షం అంటే అధికార పక్షాన్ని విమర్శించాలి, అది మంచి చేసినా చెడు చేసినా దాంట్లో పుల్లేయాలనేటువంటి ఈ మనస్తత్వంతో ఇలా పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీని నేను వెనకేసుకు రావటం లేదు, అన్ని పార్టీల ధోరణి కూడా అంతే ఉన్నది. సో ఇది ప్రజాస్వామ్య స్పిరిట్, అది కరెక్ట్ కాదు. మంచి అయినప్పుడు మంచి, చెడు అయినప్పుడు చెడు అనేటువంటిది ఉండాలి. ఆ స్పిరిట్ ఏదో పాతకాలం నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ టైంలో ఉండొచ్చు కానీ ఈ టైంలో ఆ స్పిరిట్ అయితే లోపించింది. ప్రజాస్వామ్య స్పిరిట్ లేదు ఇవాళ. ఏమనంటే శత్రుత్వం అనేటువంటి నువ్వు నా శత్రువు అన్నట్టు, నువ్వు అధికారం ఉంటే నువ్వు శత్రువు, నేను అధికారం ఉంటే నేను శత్రువు అన్నట్టుగా ఉంది. అదే ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా లేకపోతే ప్రజా సంఘాలు కూడా ఏం మాట్లాడినా మేము మోసం చేసినట్టుగా, మేము చేయాల్సినటువంటి ప్రాసెస్ లో చాలా సిన్సియర్ గా అన్ని రకాలుగా చేసినాం. వాస్తవంగా ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే మా ప్రాసెస్ అయితే చేసే సిన్సియారిటీ లేదంటున్నారు. ప్రాసెస్ లో సిన్సియారిటీ లేదంటున్నారు, అదే మిస్ అయిందంటున్నారు. అన్నిటోళ్ళందరూ ఎట్లయినా ఇప్పుడు లోకులు పలుకాకులు ఎట్లయినా మాట్లాడతారు. మేము చేసినామా లేదా అనేది మా ఆత్మకు కూడా తెలుసు. లేకపోతే మేము చేసిన ప్రాసెస్ అంతా కూడా మేమేం రహస్యంగా చేయలేదు కదా, ఓపెన్ గానే చేసినాం కదా. ఏమేం ప్రయత్నాలు చేసినాం అనేది విమర్శ కోసం విమర్శించుడే తప్పితే, ఇప్పుడు ఒకవేళ మేము తప్పు చేస్తే దాన్ని సరి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వము ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవాలి? ఇప్పటిదాకా కనీసం ఇక్కడి నుంచి బిల్లు పోతే ఒక రాష్ట్రం తెలంగాణకు భారతీయ జనతా పార్టీ
సవితి తల్లి ప్రేమ చూపెడుతుందనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఇక్కడి నుంచి ఈ రాష్ట్ర అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఇక్కడున్న 119 మంది ఎమ్మెల్యేల నిర్ణయం తర్వాత పోయినటువంటి బిల్లుకు ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ బీసీ అయినటువంటి ప్రధానమంత్రి బీసీకి ఉన్న ఆయన కూడా కనీసం దాని మీద ఒక చర్చకు దీని మీద పరిశీలనకు కూడా రాలేదంటే వాళ్ళ చిత్తశుద్ధి బాధ బయటపడుతుంది. ఓకే, ఒకసారి మనం బీజేపీని అడిగి చూద్దాం. అది సవతి తల్లి ప్రేమ అసలు తల్లి ప్రేమ ఏంటి అనేది మనకి వెంకటరెడ్డి గారు చెప్తారు. సో వెంకటరెడ్డి గారు ఏమంటారు? ప్రస్తుతం కేబినెట్ లో తీసుకున్నటువంటి డెసిషన్ అయితే ఇది ఖచ్చితంగా కూడా డిసెంబర్ 2 లేదంటే 3వ వారంలో ముఖ్యంగా ప్రజాపాలన వారోత్సవాలు డిసెంబర్ 1 నుంచి నిర్వహించాలని కేబినెట్ డెసిషన్ తీసుకుంది. వాటి తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా పార్టీ పరంగా అయితే ఇచ్చేటటువంటి యోచనలో ఉన్నారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం మీ వైపే చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగ సవరణ చేసే అధికారం కూడా ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి మీకు మాత్రమే ఉన్నది. ఎవరిని అడిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ముందడుగు వేయట్లేదని మిమ్మల్ని నిందిస్తున్నారు. ఏ రకంగా తీసుకుంటారు నిందల్ని? అందరికీ నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ అవకాశం లేదు, ఏ ఆలోచన లేదు, ఏ ఆప్షన్ కూడా లేదు, గత్యంతరం కూడా లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం కదా, వీళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏదైతే ఉందో ప్రామిస్ అది ఫుల్ఫిల్ కాలేదు అని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే ఇదే ప్రామిస్ కర్ణాటక రాష్ట్రంలో కూడా 2015లో ఇదే విధంగా ఇచ్చారు. కానీ ఏమైనా జరిగింది? అక్కడ సర్వే చేశారు, రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ బయట పెట్టలేదు. ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేని పరిస్థితిలో కనుపడుతున్నారు. సో అలాంటిది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో మేము 42% బీసీలకు ఇస్తాం, రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డిలో ఏదైతే పెట్టారో అది డెఫినెట్ గా మోసం చేయడానికి చేసిన ప్రయత్నమే ఇదంతా. ఎందుకు అంటే చూడండి, ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు దయచేసి వెంకటస్వామి గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. మనం ఇంకా స్టార్టింగ్ డిబేట్ లోనే కదా ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ జరిగిన ప్రాసెస్ కు సంబంధం లేదు. అది ఓకే, మీ పాయింట్ ఏం తీసుకున్నారు? ప్లీజ్ ఇంకా క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. కర్ణాటకలో ఏమి ఇస్తున్నారు? కంటిన్యూ వెంకటరెడ్డి గారు. అది మీరే చెప్పాలి. కర్ణాటకలో ఎందుకు సర్వే చేసారు, ఎందుకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు, ఇక్కడ ఎందుకు చెప్పారు, అది మీకు తెలియాలి, మీరు చెప్పాలి. అదే సమాధానం. దానికి దీనికి కొంత ఎందుకు లేదు చెప్పండి. దానికి కొంత ఉండబట్టే చెప్తున్నా, ఉండబట్టే చెప్తున్నాను. నేను ఏమంటున్నా, అక్కడ చేయలేని పరిస్థితులు ఇక్కడ చేస్తానని మీరు చెప్పారు. 42% ఇస్తా అన్నారు, ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. మీరు ఇప్పుడు ఏమంటారు? కోర్టు మొట్టికాయలు వేసింది, 50% మించి ఇవ్వలేము, మోసం చేసింది. మీరు మోసం చేసి రాజ్యాంగం గురించి మీరు మధ్యలో ఇట్లా మాట్లాడితే డిబేట్ వెంకటరెడ్డి గారు, వెంకటస్వామి గారు ప్లీజ్ వెంకటస్వామి గారు నేను 1 by 1 అందరికి అవకాశం ఇస్తాను. మీరు కౌంటర్ చేద్దరు కానీ, డెఫినెట్ గా మీరు కౌంటర్ చేద్దరు కానీ వెంకటస్వామి గారు పాయింట్ టు పాయింట్ వద్దు, దయచేసి పాయింట్ టు పాయింట్ వద్దు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకు నేను అవకాశం ఇవ్వాలి. ప్లీజ్ వెంకటస్వామి గారు రిక్వెస్ట్ చేస్తున్నా. వెంకటస్వామి గారు పాయింట్ టు పాయింట్ కౌంటర్ వద్దు ప్లీజ్. వెంకటస్వామి గారు వినాలి ప్లీజ్. పాయింట్ టు పాయింట్ కౌంటర్ వద్దు, ఎందుకంటే నేను మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు డెఫినెట్ గా కౌంటర్ చేయండి. శివ గారు వారు మాట్లాడినప్పుడు నేను కంటిన్యూ నేను చెప్పాను. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. మాట్లాడగలుగుతారు, నేను కూడా డిస్టర్బ్ చేయగలుగుతాను. నోట్ చేసుకొని తర్వాత మాట్లాడండి. ఎందుకు తొందర? ఎందుకు? కమ్ టు ద పాయింట్ ప్లీజ్. నేను చెప్పాను ప్లీజ్ కమ్ టు ద పాయింట్. వెంకటరెడ్డి గారు కమ్ టు ద పాయింట్. గెలుద్దాం అనుకుంటున్నారు. అర్థం కావట్లేదు. ప్లీజ్ వెంకటస్వామి గారు నేను మిగిలిన వరకు అవకాశం ఇవ్వాలి ప్లీజ్. భారతీయ జనతా పార్టీ ఎట్లా మాట్లాడుతున్నారు? నువ్వు ఏమని మాట్లాడుతున్నారు? ప్లీజ్ వ్యక్తిగతంగా వద్దు. వెంకటరెడ్డి గారు కమ్ టు ద పాయింట్. మోడరేటర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, కమ్ టు ద పాయింట్ ప్లీజ్. దద్దమ్మలు కాబట్టి ఈ 42% బీసీలను మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం మీద ఇప్పుడు ఏమంటున్నారు? ఈ 42% మా చేతులు ఎత్తేసినాం, మేము చేయలేము అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం. మీరు బీసీలని మోసం చేస్తున్నారు, బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారు. బీసీ సమాజం మీరు బీసీ సమాజానికి బీసీ సమాజం ఓట్లు కావాలి మీకు చెప్తే ఓకే వెంకటరెడ్డి గారు, వెంకటస్వామి గారు ప్లీజ్
లక్ష్మీ నరసింహారెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటరెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక నిమిషం లెట్ మీ టాక్ అండి. నేను మాట్లాడలేదు. ఒక నిమిషం ఉన్నాను. నేనేమంటున్నా, వీళ్ళు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో ఈ హామీతో పాటు ఏ హామీలు కూడా పూర్తి కాలేదు. పంచాయతీ ఎన్నికలు 20 నెలలు అయిపోయింది. గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం కూడా టోటల్ గా భ్రష్టు పట్టిపోతా ఉన్నాయి. 15th కమిషన్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఆగిపోయినాయి. అక్కడ ప్లీజ్ వెంకటస్వామి గారు ఇంటరప్షన్ ప్లీజ్. దయచేసి వెంకటస్వామి గారు మీరు తర్వాత కౌంటర్ గారు ప్లీజ్. వెంకటస్వామి గారు ఇది కరెక్ట్ కాదు. వెంకటస్వామి గారు ఇది కరెక్ట్ కాదు. ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ చేసేదే ఉండదు రేపొద్దున. రెండో పాయింట్ ఎన్నికలు డిసెంబర్ జరగకపోతే ఏప్రిల్ ఓకే లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? కలెక్ట్ చేసే అవకాశం ఉంటాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రైట్. ఓకే వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నరసింహారెడ్డి గారు మీ ఒపీనియన్ ఏంటి ఈ వ్యవహారానికి సంబంధించి? మీరు ఏ రకంగా ముందుకెళ్లబోతున్నారు? పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చైతే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ పరంగా 42% ఇస్తానంటుంది. బీఆర్ఎస్ కూడా అదే తరహాలో ముందుకెళ్తుందా? ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా? ఈరోజు ఏదైతే లైవ్ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి ప్యానల్ సభ్యులందరికీ, అదే విధంగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నది. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో మరి స్థానిక సంస్థల ఎన్నికల పేరు మీద ఇప్పటికీ 3 సార్లు సినిమా విడుదల చేసిరు, విఫలమైపోయారు కాంగ్రెస్ నాయకులు. మరి ఇది 4వసారి సినిమాను మళ్ళీ ఈ రోజు తెర మీదకి తీసుకొచ్చినారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాము డిసెంబర్లో అని చెప్పి. ఇది కూడా వాళ్ళు ఎన్నికలు నిర్వహించేది లేదు, వాళ్ళు పెట్టేది లేదు, ముందుకు పోయేది లేదు. కేవలం కాలయాపన చేసేటువంటి పరిస్థితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి డిక్లరేషన్లు చేయడం జరిగింది ఎన్నికల తర్వాత మాట్లాడదాం. మీరు ఆ 10 సంవత్సరాల నుంచి వెంకటస్వామి గారు మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. లేదు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. పార్టీ పరంగా కాదు. నువ్వు ఎన్నికలకు పోయేనాడు కూడా నేను పార్టీ పరంగా ఇస్తా అని చెప్పేది ఉండే. నువ్వు ప్లీజ్ నువ్వు అర్థం చేసుకోవాలి. వెంకటస్వామి గారు ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలి. నేను మిగిలిన వరకు టైం ఇచ్చినప్పుడు మీరు ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్ గా వెళ్ళదు డిబేట్ ప్లీజ్. వెంకటస్వామి గారు మీరు పెద్దలు, మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎక్కువ చేస్తున్నా ప్లీజ్. మాట్లాడుతున్నారో మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. మేము మాట్లాడిన తర్వాత మీరు నోట్ చేసుకోండి, మీరు సుదీర్ఘంగా చర్చించండి. దాని గురించి మీరు మావేమన్నా ఉంటే మీరు అబ్జెక్షన్ చెప్పండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నేనేమంటున్నా సార్ అంటే వీళ్ళు ఎన్నికలకు పోయే ముందు 42% చట్టపరంగా మేము హక్కులు కల్పిస్తూ వీళ్లకు న్యాయం చేస్తాం, బీసీలకు 42% ఇస్తామని చెప్పారు. 42% అనేది ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలలోనే కాదు కదా, వీళ్ళు ఉద్యోగాలలో కూడా కల్పిస్తామని చెప్పారు కదా, మిగతా అంశాలలో కూడా వీళ్ళు 42% కల్పిస్తామని చెప్పారు కదా. ఏమైంది అంటే వీళ్లకు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి సమయం సరిపోతలేదా దాన్ని ఎట్లా అమలు చేయాలని చెప్పి? వీళ్ళ దాంట్లో ఎంతో మంది విశ్లేషకులు ఉంటారు కదా, వీళ్ళకి మరి ఎందుకు సమయం సరిపోతలేదు, ఎందుకు వీళ్ళు దాన్ని అమలు చేయలేకపోతున్నారు? ఇంకో విషయం నేను ఏమంటున్నా అంటే మన తెలంగాణ కంటే ముందు కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి కదా, అక్కడ కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కదా. మీరు అక్కడ ఇయ్యనోళ్ళు ఇక్కడ కూడా ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజలను కూడా మోసం చేసిరు కదా. అక్కడ కర్ణాటకలో మోసం చేసిరు, ఇలా తెలంగాణలో కూడా మోసం చేసిరు. మీరు అధికారం దక్కించుకోనికి అబద్ధపు హామీలు ఇచ్చిరు తప్ప ఆ హామీలను నెరవేర్చేటువంటి ప్రయత్నం ఏమాత్రం చేస్తలేరు. అది మీ వల్ల సాధ్యం కూడా కాదని చెప్పి కూడా నేను మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం జీ న్యూస్ ద్వారా, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిరో 42% చట్టపరంగా ఇస్తేనే మేము దానికి ఏకీభవిస్తాము, దాన్ని మేము ఆమోదిస్తాము. అంతేగాని పార్టీ తరఫున ఇస్తాము, మాకు ఇష్టం ఉన్న దగ్గరనే ఇస్తాము. నరసింహారెడ్డి గారు తప్పనిసరి పరిస్థితుల్లో నరసింహారెడ్డి గారు తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా. అటు పోనీ అభివృద్ధి కూడా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. మీరు
ఏ రకంగా ముందుకెళ్తారు? ఎన్నికలు తప్పనిసరి అయితే మీరు ఏ రకంగా ముందుకెళ్తారు? పార్టీ పరంగా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా 42% ఇవ్వడానికి? మేము మొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము కోర్టులను గౌరవించాలి. అదే విధంగా మీరు ఇచ్చినటువంటి హామీని కూడా మీరు నిలబెట్టుకోవాలి. మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకోనికే ప్రయత్నం 2 సంవత్సరాల నుంచి చేయక మీరు 2-3 నెలలకు ఒకసారి ఒక సినిమా విడుదల చేసినట్టు ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేయనీకే దాన్ని ఒక కంటిన్యూటీ ప్రాసెస్ లాగా చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీకు అవసరం ఉన్నప్పుడు మీరు వాడుకుంటూ బీసీల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ మళ్ళా చివరికి ఇవాళ మీరు ఏం చేస్తున్నారంటే మేము పార్టీ పరంగా ఇస్తాము, లేకుంటే మాకు వీలైతలేదు, మా వల్ల అయితలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అది తప్పు. బీసీలను ముమ్మాటికి మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనా సరే నేనేమంటున్నానంటే కోర్టు దగ్గర మీరు పర్మిషన్ తీసుకుంటారా, ఇంకా మీరు టైం తీసుకుంటారా, లేకపోతే మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అవకాశం మీరు కల్పియండి. మీరు మాజీ సర్పంచులకు అవకాశం కల్పియండి. మీరు బీసీలకు 42% అమలు చేసినాక ఎన్నికలు పెడతాము. అప్పటి వరకు గ్రామాలు బాగుపడాలంటే పాత సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పియండి అబ్బా, కల్పించి మీరు ముందుకు పోరి. అంతేగాని మీరు బీసీలను ఈ స్థాయి వరకు తీసుకొచ్చి మోసం చేసేటువంటి ప్రక్రియ అనేది దుర్మార్గమైనటువంటి చర్య. నేను ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే లక్ష్మీనరసింహారెడ్డి గారు, రెడ్డి రవీందర్ రెడ్డి గారు, అన్ని రాజకీయ పార్టీలు చెప్పింది విన్నారు. యాజ్ ఈబీసీ లీడర్ గా మీరు ఏం చెప్తారు ఈ విషయానికి సంబంధించి? ఒక పక్క గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి పరిస్థితి, మరో పక్క బీసీల ఆకాంక్షలు ఆశలు, ఈ రెండింటి మధ్య కూడా కాంగ్రెస్ సర్కార్ నలుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎట్టగలకైతే ఎన్నికలకైతే వెళ్తామని అంటున్నారు. కరెక్ట్ ఏంటారు ఈ డెసిషన్? అంటే ముందుగా మన ప్యానల్ సభ్యులందరికీ, అదేవిధంగా జీ న్యూస్ వీక్షకులకు ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, అంటే మీరు అన్న విధంగా ఇప్పుడు ఏంటంటే ఇది ఆశ కల్పించిన మాట వాస్తవం. ప్రభుత్వమా లేదా అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, ఈ 3 పార్టీలు కూడా అందరికీ ఒక ఆశను కల్పించినాయి, భ్రమలలో నెట్టినాయి. ఆ భ్రమలలో నెట్టిన తర్వాత క్రమేణా ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే కోరుకుంటారు. తప్పే ఉంది, 27% ఏంది, 50% వస్తే బాగుంటుంది, ఇంకా 60% వస్తే బాగుంటుంది అని అది కోరుకోవడం వల్ల తప్పేం లేదు. కానీ ఇక్కడ విషయం ఏమైందంటే అసలు మొదటి నుంచి కూడా నేను మాట్లాడుతున్నా ఒకటే విధానంతో ఉన్నా, ఒకే నిర్దిష్టమైనటువంటి ఆలోచనతోటే చెప్తున్నా. నేను ఈ రిజర్వేషన్లు అనేది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఫస్ట్ మీరు ఎంపారికల్ డాటా చేసి తేల్చండి. తేల్చిన తర్వాత శాస్త్రీయంగా మీరు ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో, సామాజిక రాజకీయ ఆర్థిక వెనుకబాటు ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో వీటిని పరిగణలోకి తీసుకొని తర్వాత ఈ డెడికేషన్ కమిషన్ ద్వారా మీరు అది పబ్లిక్ డొమైన్లో పెట్టి దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను స్వీకరించి అది దాని ద్వారా మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను ప్రభుత్వానికి కూడా సూచన చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడదలుచుకున్నాను. ఇది అసలు రిజర్వేషన్లు అనేవి 27 నుంచి 50% అయినా 42% అయినా అది సాధ్యమా? మరి సాధ్యం కానిది అది ఎట్లా అమలు చేస్తాం అనేదే ప్రశ్న. అయితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మేము 42 ఇస్తాము అనేది ఏ రాజకీయ పార్టీ అయినా ప్రకటిస్తుంది. కాకపోతే నేనేమంటున్నంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నిర్దిష్టంగా ఒకటి పేర్కొనాల్సి ఉండే, మేము పార్టీ పరంగానే ఇస్తాము, లేదా మేము ఎంపారికల్ డేటా తీస్తాం, ఎవరు నిజమైన బీసీలో అర్హులో వాళ్ళని తేలుస్తాం, తేల్చిన తర్వాత మేము రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఈ విధంగా మాట్లాడుంటే బాగుండేది. అది మాట్లాడకపోవడం వల్ల మిగతా పార్టీలు అయినటువంటి బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, వీళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడగలుగుతారు. నేనేమంటున్నంటే ఆనాడు ఇప్పుడు జరిగినటువంటి మనం గతంలో అసలు ఈ పంచాయతీ చట్టం 1972లో అంటే 1992లో 73 రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు వచ్చినాయి బీసీలకు. అయితే 1993 ఏప్రిల్ 24 నుంచి చట్టం అమలు వచ్చింది. ఈ 23, 24, 93 చట్టం అమలు వచ్చిన కానించి ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఈ బీసీలు అనే వాళ్లకు అమలు అవుతున్నాయా లేదా? అసలు ఎవరికి అమలు అవుతున్నాయి అంటే బీసీలు అంటే ఎవరు అంటే బీసీలలో ఎంబీసీలు ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు, అదేవిధంగా ఇంకా అత్యంత వెనుకబడినటువంటి బీసీలు ఉన్నారు. ఈ రకరకాలుగా ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ కోట వాళ్ళకు అందిందా అందలేదా? మరి వాళ్ళ కోట వాళ్ళకు అందనప్పుడు
మరి నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఎట్లిచ్చినట్టు అనేది ఎవరు మాట్లాడతలేరు, ఎవరు చర్చిస్తలేరు. ఎంతసేపు ఉన్నా కానీ మాకు 42 కావాలి, 52 కావాలి అని మాట్లాడుతున్నారు. కానీ అసలు అది ఎందుకు చర్చిస్తలేరు? సపోజ్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు రిజర్వేషన్లు అనేవి ఎట్లా అర్హత పొందినాయి? సంచార జాతులు ఉండబట్టి, ఎంబీసీలు ఉండబట్టి, తర్వాత అత్యంత వెనుకబడినటువంటి కులాలైనటువంటి అణగారిన వర్గాలైనటువంటి బీసీలు ఉండబట్టి ఆ బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి వాళ్ళకే రిజర్వేషన్లు పొందనప్పుడు ఎట్లా ఎవరికి మిగతా వాళ్ళకు అందుతాయి? మరి దాని మీద ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా నేను. అది మాట్లాడకుండా ఉట్టిగానే రిజర్వేషన్లు అమలు చేయాలి, అమలు కావాలి అంటే ఎట్లయితుంది? మీరు చూడండి, జస్టిస్ రోహిణి కమిషన్ 2017 రోహిణి కమిషన్ వేసారు. 2017 రోహిణి కమిషన్ వేస్తే అందులో ఏమన్నారంటే 22లో నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు 97% రిజర్వేషన్లు కేవలం 25% ఉన్నటువంటి బీసీలు మాత్రమే వాడుకుంటున్నారని. 97% రిజర్వేషన్లు, 3% రిజర్వేషన్లు 75% మంది వాడుకుంటున్నారు. రవీందర్ రెడ్డి గారు మీరు చాలా బాగా చెప్తున్నారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. నేను మాట అడుగుతున్నా, చెప్పండి. ఈడబ్ల్యూఎస్ కు ఏ డెడికేషన్ కమిషన్ వేసినారు, ఏ ఎంపరికల్ డాటా తీసినారు, ఏ కోర్టులలో పెట్టినారు, ఏ అసెంబ్లీలను ఆమోదం చెప్పినారు? ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడు మిత్ర. మాట్లాడతా వెంకట సావన్న అన్నగారు నేను అది కూడా చెప్తా వెంకట సావన్న. 7% లేనాడు రవీందర్ రెడ్డి సార్. నేను మీరు ప్రశ్న వేసారు, నన్ను సమానం చెప్పనియండి. లేదు మీరు మంచి ప్రశ్న వేసారు. 6% లేని ఓసీలలో ఎవరి కోసం అని ఇచ్చిండ్రు? ఓసీలలో తీసుకుంటున్నా ఈడబ్ల్యూఎస్ తీసుకున్న ఓసీలందరూ నిజంగానే పేద నిజమైన పేద ఓసీలా? దానికి ఏమన్నా కేటగిరైజేషన్ ఉందా? రైట్ మీరు మంచి ప్రశ్న చేశారు వెంకట సావన్న గారు. మీరు అట్లే ఉండండి, మీరు అయిపోయింది. మీరు ఒక్క నిమిషం ఆన్సర్ ఇస్తారంటే నేను ఆన్సర్ ఇస్తా. వెంకట సావన్న గారు నేను స్పష్టమైన ఆన్సర్ ఇస్తా. ఆన్సర్ వినా వెంకట స్వామి గారు. వెంకట సావన్న గారు నేను ఆన్సర్ ఇస్తా మీకు. అయితే నేనేమంటున్నంటే జస్టిస్ రోహిణి కమిషన్ లో నేను చెప్తా, మీ దానికి ఆన్సర్ ఇస్తా. ఏం తెలిసారంటే ఆన్సర్ ఏం చెప్తారు మీరు? ఆన్సర్ ఏం చెప్తారు వినండి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు ఆన్సర్ వినాలి. ఆన్సర్ విని మాట్లాడండి. ఆన్సర్ విని మాట్లాడండి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు ప్లీజ్ ఆన్సర్ వినండి ఒకసారి. ఆన్సర్ ఒకసారి వినండి వెంకటస్వామి గారు ప్లీజ్ వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు మనం టైం కిల్ చేసుకుంటాం. మీరు ఇదండి ఆగండి. వెంకటస్వామి గారు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఆన్సర్ వినండి. ఒక క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ వినండి ప్లీజ్. క్వశ్చన్ అడిగారు కదా, మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఒక్క క్వశ్చన్ అడిగారు వెంకటస్వామి గారు, ఆన్సర్ వినండి. మీరు క్వశ్చన్ అడిగారు కదా, నేను చెప్తా ఆన్సర్. ప్లీజ్ అందరూ ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు ప్లీజ్. చట్టం లేకుండా మీరు మాట్లాడతారు. డౌట్ రేజ్ చేస్తున్నా. ప్లీజ్ వెంకటస్వామి గారు ఆన్సర్ వినండి. వెంకటస్వామి గారు మీరు వినండి. వెంకటస్వామి గారు మీకు ఆన్సర్ వద్దా? వెంకటస్వామి గారు మీకు సమాధానం వద్దా? మీరు క్వశ్చన్ వస్తారా? అలాగే వెంకటస్వామి గారు మీరు క్వశ్చన్ వదిలేస్తారా? ఆన్సర్ వినరా? ఆన్సర్ వద్దా మీకు? ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు కొంచెం ఓపిక ఉండాలి ప్లీజ్. వెంకటస్వామి గారు కొంచెం పేషెన్స్ గా ఉండాలి. మనకు టైం కిల్ అవుతుంది. ఇలా అనవసరమైన వాదులతో మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. వెంకటస్వామి గారు ఇది కరెక్ట్ కాదు. ఇది మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ప్లీజ్ ఒక్క నిమిషం. 2 నిమిషాలు ఓపిక ఉంటాయని ఆన్సర్ అంటే వింటారు కదా. 2 నిమిషాలు ఓపిక ఉంటాయని ఆన్సర్ అంటే వింటారు కదా. సమానం చెప్తా ఆగండి. మీరు ఎందుకంటే మాట్లాడుతున్నారు? మీరు ఆగండి. నేను సమానం చెప్పబోదు నాకు అడగండి. మీరు రాసుకోండి. ప్లీజ్ వ్యక్తిగతంగా కూడా వద్దు దయచేసి. ప్లీజ్ ఒక్క నిమిషం అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఒక్క నిమిషం
ప్లీజ్ ప్లీజ్ తెలిసి ప్లీజ్ మాట్లాడాలి. ప్లీజ్ 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 మాట్లాడివ్వండి. రెడ్డి రవీంద్ర రెడ్డి గారు కంటిన్యూ అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేనేమంటున్నంటే ఇప్పుడు జస్టిస్ రోహిణి కమిషన్ ప్రకారంగా అణగారిన వర్గాలైనటువంటి సంచార జాతుల వాళ్లకు ఎంబీసీలకు అన్యాయం జరిగిందని 2017 నుంచి 22 వరకు నివేదికలు తేలిస్తే ఈనాటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ గాని ఏ ప్రభుత్వాలు గాని ఏ బీసీ సంఘాలు గాని వారి గురించి మాట్లాడతలేవు. అయితే నేను అసలు విషయానికి వస్తా. వెంకటస్వామి గారు ఏమన్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అన్నారు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి నేను ఈబీసీ ఉద్యమం చేసింది వారికి కూడా తెలిసే. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నేను చేసిన ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి బీసీ ఉద్యమం అయితేంది, ఎంఆర్పీఎస్ ఉద్యమం అయితేంది, ఈబీసీ ఉద్యమాన్ని గుర్తించి ఎస్ఆర్ సిన్హా ఆల్ ఇండియా ఈబీసీ కమిషన్ చైర్మన్ గా మన్మోహన్ సింగ్ గారే అపాయింట్ చేయడం జరిగింది. వారు యావత్ భారతదేశం మొత్తం తిరిగి భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదల స్థితిగతులను అన్ని అధ్యయనం చేసి అన్ని రాష్ట్రాల్లో వచ్చిన నివేదికలను తీసుకొని వారు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఆనాడు సోనియా గాంధీ చైర్పర్సన్ గారికి వారు నివేదికిస్తూ 10% రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, మీరేమంటారు, ఏ చట్టం అయింది, ఎవరిచ్చారు అని అంటారు. అది కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉభయ సభలైనటువంటి పార్లమెంట్లు ఆనాడు బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. బిల్లు తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టలేకపోయింది. ఎందుకు పెట్టలేకపోయిందంటే దివంగత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉత్పన్నమైనటువంటి కాంగ్రెస్ పరిస్థితులు, తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడం లేదా పడిపోవడం కేంద్రంలో, దానివల్ల బిల్లు పెట్టలేనటువంటి పరిస్థితి అయింది. 2 రాష్ట్రాలు విడిపోయినాయి. అదే బిల్లును మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తయారు చేసినటువంటి బిల్లును మోడీ గారు 2019లో పార్లమెంట్ లో బిల్లు పెట్టారు. ఇంటర్ప్రిటేషన్ తప్పు చేస్తున్నారు రవీంద్ర రెడ్డి సార్. నీకు జీవోలతో సహా చూపిస్తా. హలో, ఇగో నా దగ్గర ఉన్న రాజ్యాంగ సవరణ, గజెట్ పబ్లికేషన్, నేను అన్ని చూపిస్తాను, నీకు పంపిస్తా. హలో, ఒక నిమిషం చెప్పండి. అయితే ఉభయ సభల పార్లమెంట్ లో ఆమోదమైంది. నేను ఎప్పుడు వ్యతిరేకించలే, కానీ నువ్వు వ్యతిరేకించలేదని సమర్థించడం అని చెప్పిన. ఈ ఓసీలలో ఈబీసీలు ఎంతమంది, వాళ్ళకు 10% ఎట్లా మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ గాంధీ కుమార్ గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడినా కంక్లూజన్కి వస్తా. నేను ఒకటే నిమిషం ముగిస్తా. ఒకటే నిమిషం. అయితే ఈ భారతదేశం వల్ల సగటు జనాభాను తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. ఒక రాష్ట్రంలో 37, ఒక రాష్ట్రంలో 43, ఒక రాష్ట్రంలో 29, ఒక రాష్ట్రంలో 25 జనాభా ఉంది అగ్రకులాలది. అంటే ఈ దేశంలో 4వ వంతు జనాభా. వినండి, మీరు వినండి, మీరు తెచ్చుకోండి, లెక్కలు తెప్పించుకోండి. ఇది రాష్ట్రపతి, మీరు అన్నారు కదా, ఇది రాష్ట్రపతి ఆమోదం ముద్ర. అయితే 34% అనేది దేశంలో లేనే లేదు. 25% సగటుగా తీసుకొని 25% తీసుకొని 10% రిజర్వేషన్లు ఇచ్చారు. 50% 27% ఇచ్చారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఎవరికైతే రిజర్వేషన్ కావాలో వాళ్ళ కొరకు ప్రయత్నం చేయండి మీరు. రైట్. ఓకే ప్రొఫెసర్ గారు, వినోద్ కుమార్ గారు ఆడియో క్లియర్ గా ఉందా? వినోద్ కుమార్ గారు మీకు? వినోద్ కుమార్ గారు, మొత్తానికి డిసెంబర్ 2 లేదంటే 3వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి, పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేయాలని ఇటు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించినటువంటి పరిస్థితి. దీని మీద మీ కామెంట్? అంటే నేను పార్టీ పరంగా రిజర్వేషన్లను అమలు చేయడాన్ని నేను స్వాగతిస్తా. ఎందుకు స్వాగతిస్తా అంటే ఇప్పుడు మనం ఇమ్మీడియట్లీ తాత్కాలిక పరిష్కారం ఒకటి ఉంటుంది, పర్మనెంట్ పరిష్కారం ఒకటి ఉంటుంది. ఏ సమస్యకైనా తాత్కాలిక పరిష్కారం ఏంటంటే ఇప్పుడు పార్టీ పరంగా కనుక ఇస్తే, గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం 2019 ఇచ్చినప్పుడు కేవలం 6 జిల్లా పరిషత్తుల చైర్మన్లు మాత్రమే వచ్చినాయి ఎవరికి, బీసీలకి. ఇప్పుడు 13 జిల్లా పరిషత్తులు వస్తున్నాయి. 13 జిల్లా పరిషత్తులతో పాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ఇట్లా చేసుకుంటూ పోతే చాలా పెద్ద సంఖ్యలో ఇవాళ వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి పార్టీ పరంగా ఆ రిజర్వేషన్లను ఇవాళ మొన్న ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో వాళ్ళు తెలంగాణ లోకల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చారో దాని ప్రకారంగానే ఎన్నికలకు పోతే నేను దాన్ని సమర్థిస్తా. అట్లా కాకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం పరంగా ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేస్తా అంటే మాత్రం దానికి నేను ఒప్పుకోను. ఒకటి. రెండవది, పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇచ్చినంత మాత్రాన రిజర్వేషన్ల చట్టం కోసం కొట్లాడడం ఆపద్దు.
పర్మనెంట్ గా రిజర్వేషన్ల చట్టం రావాల్సిన అవసరం ఉంది. 42% వాటా ఒకటే కాదు, ఇవాళ ఎస్సీలకు 20% పెంచాల్సిన అవసరం ఉంది, ఎస్టీలకు 10% పెంచాల్సిన అవసరం ఉంది, అలాగే మైనార్టీలకు కూడా జనాభా ఉంది కాబట్టి వాళ్ళకు పెంచాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళందరికీ సమగ్రమైన చట్టం రావాలంటే దేశంలో మొత్తం కులగణన జరగాలి. దేశంలో కులగణన మొత్తం జరిగిన తర్వాత దాంట్లో వెనుకబడ్డ జాతులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఈవెన్ ఏబిసిడి అన్నిట్లలో చేయాల్సిన అవసరం ఉంటుంది. సంచార జాతులు ఇవాళ హైకోర్టుకు వెళ్ళాయి. 42% వాటాలో మాదేంటి పరిస్థితి అని ఎంబీసీలు కూడా హైకోర్టుకు వెళ్లారు. సో 42% వాటా గురించి భాషలో ప్రతి ఒక్కరు అడిగే హక్కు, వాళ్ళ ప్రాథమిక హక్కు. రిజర్వేషన్లు కేవలం డెవలప్ అయిన 5 కులాలే కాదు, బీసీలలో ఉన్న 5 కులాలే డెవలప్ అయితే వాళ్ళకి అవకాశాలు వస్తే అవకాశాలు వచ్చినట్టు కాదు. రిజర్వేషన్ అంటే రిప్రజెంటేషన్ లేని ఎంబీసీ కులాలు, రిప్రజెంటేషన్ లేని సంచార కులాలకు కూడా అవకాశం రావాలి. ఇవాళ ఎస్సీలలో మాలమాదిగల పంచాయతీ, వర్గీకరణ పంచాయతీ ఎందుకు వచ్చింది అంటే రిప్రజెంటేషన్ లేదు కాబట్టి వాళ్ళు అడిగారు, తప్పు కాదు అది. సో కాబట్టి రిప్రజెంటేషన్ కులాలకు రిప్రజెంటేషన్ ఇవ్వడమే రిజర్వేషన్ల యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇవాళ ఈబీసీ కులాలకు కూడా వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ లేదు. పేద కొన్ని డెవలప్ అగ్రవర్ణ పేదల్లో కొంత విద్యా ఉద్యోగ రంగంలో లేదు కాబట్టి వాళ్ళు వెనుకబడ్డ ఉన్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చాయి అక్కడ. సో అంటే వాళ్ళ జనాభా అంతటా కూడా ఒకటే రకంగా లేదు. అగ్రవర్ణాలు ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, కొన్ని మేజర్ అంటే నార్త్ ఇండియాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, సౌత్ ఇండియాకి వచ్చేసరికి తక్కువలో ఉన్నారు, అందులో తెలంగాణకు వస్తే 7% ఉన్నారు. సో ఇప్పుడు దాన్ని కాస్త ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి లెక్కల ప్రకారం 15% చూపెట్టారు. సో బీసీల సంఖ్య తగ్గించారు, మళ్ళా ఎస్సీఎస్ల సంఖ్య తగ్గించారు. ఎట్లా తగ్గిస్తారు? ఎస్సీఎస్ల సంఖ్య బీసీల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గుతుందా? తగ్గే అవకాశమే లేదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చారు కాబట్టి దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఆయన 15% లెక్కలు చూపెట్టారు. సో మరి మిగతా వర్గాలు కూడా జస్టిఫై చేసుకోవాలి కదా, మిగతా వర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. మరి ఇవ్వాలంటే వారి జనాభాను కరెక్ట్ గా చూపెట్టాలి కదా. సో దాంట్లో ఉన్న లోపాలుతోనే వాళ్ళ కోర్టు ఇవాళ చేసింది. ప్రధానంగా ఏంటంటే లోకల్ బాడీలో ఎన్నికలకు సంబంధించి చట్ట సవరణ జరిగిన తర్వాత దాన్ని గవర్నర్ గారు ఆమోదించాలి. ఆమోదించక ముందే జీవో ఎట్లా తెస్తారు రేవంత్ రెడ్డి గారు? అది కదా ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం అక్కడ. తర్వాత 50% సీలింగ్ అనే అంశం ఇవాళ కోర్టులకి వాళ్ళు ఏమాత్రం రాజ్యాంగ పట్ల ప్రేమ ఉన్నా, రాజ్యాంగ పట్ల చిత్తశుద్ధి ఉన్నా, ఏ కోర్టు అయినా సరే, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, రాజ్యాంగం కంటే గొప్ప కాదు. 50% సీలింగ్ పెట్టాలని చెప్పేసి ఎక్కడ రాజ్యాంగంలో లేనప్పుడు కోర్టులు ఎట్లా ఇస్తాయండి? ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్లకు ఏ కోర్టు 50% గురించి ఆలోచించింది? మరి అట్లా దాన్ని ఆమోదించిన సుప్రీంకోర్టు ఈ 42% ఆ విషయంలో ఎందుకు మెలకలు పెడుతుంది? 50% సీలింగ్ అయితే 50% మెలక ఎందుకు పెట్టాలి? సో అంటే సుప్రీంకోర్టు ఇవాళ అగ్రవర్ణాల చేతుల్లో ఉంది, ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉందని వాళ్ళ ఇష్టారాజ్యం చేయడానికి సుప్రీంకోర్టు అని వాళ్ళ ప్రైవేట్ ఎస్టేట్ అదేమన్నా? ఈజ్ ఇట్ ప్రైవేట్ ఎస్టేట్ ఆఫ్ అప్పర్ కాస్ట్? నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. అగ్రకులాలకు సంబంధించిన ప్రిరాగేటివ్ రైట్ కాదు, వాళ్ళ జన్మ హక్కు కాదు అది. వాళ్ళ జన్మ హక్కు కాదు. వాళ్ళు దే ఆర్ ద ఓన్లీ ప్రొటెక్టర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో లేని 50% సీలింగ్ పెట్టే అధికారం ఏ సుప్రీంకోర్టుకు లేదు. పెట్టిండ్రు ఎవరి ప్రయోజనాల కోసం పెట్టిండ్రు? వాళ్ళ ప్రయోజనాల కోసం పెట్టుకున్నారు. ఇవాళ మీ ప్రయోజనాలు నెరవేరినాయి. ఈడబ్ల్యూఎస్ పేరు మీద అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు వచ్చిన తర్వాత మీరు 50% సీలింగ్ పెట్టే అధికారం మీకు ఎక్కడిది? అసలు ఇప్పటికి నేను అంటున్నా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు 50% ఇప్పుడు లోకల్ ఎక్కడ ఎత్తేసారు, లోకల్ బాడీ రిజర్వేషన్ 50% సీలింగ్ ఎత్తేసారు, సంతోషం. కానీ జాతీయ స్థాయిలో 50% సీలింగ్ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు 50% సీలింగ్ 92లో వచ్చింది ఆ సీలింగ్ అంశం మండల్ కమిషన్ కేసులో. ఒక నిమిషం, ఆ కేసును అమెండ్మెంట్ ఎందుకు చేయలేదు? రాహుల్ గాంధీ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ గవర్నమెంటే ఉండేగా, 55 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఎందుకు చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్? బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఆ తీర్పును ఎందుకు అమెండ్మెంట్ చేయలేదు? లేదా సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలు ఏదైతే ఇచ్చారో దాన్ని 11 మంది జడ్జిలకు ఎందుకు రిఫరెన్స్ చేపించలేకపోయారు మన బీసీ ప్రధానమంత్రి గారు? ఒక లేఖ రాస్తే సీజేకి ఒక లేఖ రాసి ఇక్కడ 50% సీలింగ్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, 42% బీసీలకు ఇవ్వలేని పరిస్థితి, రిజర్వేషన్ పెంచలేని పరిస్థితి, అన్రిప్రజెంటేటివ్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడమే రిజర్వేషన్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు సీజే గారు దాన్ని 11 బెంచెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పాటు చేసి దాని మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతాడు ఒక బీసీ ప్రధానమంత్రి? అంటే ఈ దేశంలో వాళ్ళకి
అట్లా అయిపోయింది. రిజర్వేషన్ల పేరుతో ఇవాళ ఈ కులాలు కింది కులాలు కొట్లాడుకోవాలి, మేము రాజ్యాధికారాన్ని ఎంజాయ్ చేయాలి, లక్షల కోట్ల రూపాయల సంపద మేము మాకు పోగేసుకోవాలి, డబ్బున్న వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలి, డబ్బున్న రెడ్లు, డబ్బున్న వాళ్ళు, డబ్బున్న బీసీలు, డబ్బున్న Right, ఎస్సీలే right. Okay, వినోద్ కుమార్ గారు, please, వాళ్ళే అది ఆధిపత్యం చేయాలి ఈ దేశాన్ని. పేదోడు చేయొద్దా? పేదోనికి అవకాశం రావద్దా? ఖచ్చితంగా వెంకటస్వామి గారు, రావాల్సిన కత్తి వెంకటస్వామి గారు, ఇప్పుడు మీరు కౌంట్ చేయండి. ఇందాక నుంచి అందరికీ కూడా మీరు కొన్ని ఆన్సర్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయి కాబట్టి ప్లీజ్ కౌంటర్ నౌ. ఇప్పుడు నేనేమంటున్నానంటే నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం వస్తున్నా. యా కంటిన్యూ వెంకటస్వామి గారు. ఇప్పుడు మేము రాజ్యాంగం అంటే సుప్రీంకోర్టు 50% క్యాప్ పెడుతూనే దాన్ని సడలించడానికి ఉన్న అవకాశాలు కొన్ని ఇచ్చినది. దాని అనుగుణంగానే మేము ఈ అసెంబ్లీలో తీర్మానంతో పాటు డెడికేషన్ కమిషన్ తో పాటు మిగతా అన్ని ప్రయత్నం అంటే కులగణనతో పాటు ఇవన్నీ చేసి ఎంపరికల్ డాటా వచ్చిన తర్వాతనే మేము ఈ ప్రయత్నాలన్నీ చేసినాం. ఇది ఆ అసెంబ్లీలో బిల్లు పెట్టడం కానీ దాని తర్వాత ఇచ్చడం కానీ. నేనేమంటున్నానంటే కోర్టులు కనీసం దీన్ని అన్నిటిని కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి వెసులుబాటు కావచ్చు, వీటిని పరిశీలించకుండా గానీ ఏకపక్షంగా 50% అనే క్యాప్ అడ్డం పెట్టుకొని మా ఆశల మీద నీళ్లు చల్లిన వాళ్ళు, మా బీసీలకు సంబంధించినటువంటి మా అవకాశాల మీద బురద జల్లేసి దాన్ని సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమాధి చేసేటువంటి ప్రయత్నంలో అగ్రవర్ణ పేదలకు మేము ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు మా ఎస్సీ సంఘాలో, ఎస్టీ సంఘాలో, బీసీ సంఘాలో, ఎంబీసీ సంఘాలో ఎవ్వరు కూడా మేము అబ్జెక్ట్ చేయలే. జియో జీనేదో వాళ్ళకు కూడా ఉండనియండి అని అనుకున్నాం. ఇక ఈ దేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారము సామాజిక వెనుకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్స్ అన్నారు. దానికి భిన్నంగా ఆర్థిక వెనుకబాటుతనంగా ఓసీలకు మేము రిజర్వేషన్ ఇచ్చినా కూడా మేము భరించినాం, మేము ఆహ్వానించినాం, మేము స్వాగతించినాం. వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఫలితాలను పొందుకుంటూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా ఒక పక్కన ఆ ఫలితాలు పొందుకుంటూ ఇంకో పక్కన ఈ 90% ఏదైతే మిగిలిందో 10% వాళ్ళు తీసుకుపోయినారు. 90% అంతా కూడా మాకు సంబంధించిందే, ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి రిజర్వేషనే. దీంట్లో మాకు ఇచ్చే దాంట్లో ఇంకా 42% అంటే ఇంకా మాకు ఎక్కువనే రావాలి. కానీ దానికంటే తక్కువనే వస్తుంటే కూడా ఎందుకు ఈ సంఘాలు ఎందుకు కోర్టుకు పోతున్నాయి? ఈ సంఘాలకు ఏం నష్టం జరుగుతున్నది? అక్కడ ఎక్స్పర్ట్ కూర్చొని ఉన్నాడు, ఎవరు మన గాలన్న. సో అక్కడ ఒక కోర్టులో ఒక పిటిషన్ వేసినప్పుడు పిటిషన్ ఏమడుగుతుందంటే నువ్వు వ్యక్తిగతంగా కానీ నీ సామాజికంగా కానీ నీకు ఏమైనా నష్టం జరుగుతుందా ఇది ఇవ్వడం వల్ల? ఒకవేళ నష్టం జరిగితే మాత్రమే నేను కోర్టు అలో చేయాలా, కోర్టుకు నేను పోవాలా. ఈ రెండూ లేవు. ఈయనకు నష్టం జరుగుతలేదు, ఈయనే పోయినాడు. ఈ ఓసీ సంఘానికి సంబంధించిన ఆయనే పోయినాడు. ఆ ఓసీ సంఘానికి సంబంధించిన ఆయన పోతే ఓసీ సంఘానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులే ఆ కోర్టులో అలౌ చేసినారు. ఇదంతా కూడా ఈ దేశంలో అనగారిన వర్గాలకు వ్యతిరేకంగా ఆధిపత్య కులాలు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే. మేము కాంగ్రెస్ పార్టీగా మేము చిత్తశుద్ధితోటే మేము ప్రయత్నం చేస్తున్నాం. మా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, గతంలో ఓబీసీలకు సంబంధించిన సంపూర్ణంగా మేము ఆలోచించలేకపోయినాం, మాకు తప్పైంది, ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం, ఎవరి వాటా ఎంతో వాళ్ళకి ఇస్తామన్నారు. దాన్ని బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్లితే అడుపులు లేచినారు. ఇప్పుడు ఓకే వెంకటస్వామి గారు, ఓకే ప్లీజ్. నరసింహారెడ్డి గారు కంటిన్యూ. చెప్పండి. ఒక పక్కనేమో ఒక్కటే మాట నుంచి ఒక పక్కనేమో ఇదే పార్టీలు మీకు చేతనైతే లేదు, మీరు లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే లేదు అంటారు. ఇంకో పక్కనేమో మేము పెడతాము అని పోతే కోర్టు అడ్డుపడితే పార్టీ పరంగా ఇత్తమిత్రమా? మీ పార్టీకి మీరు నిర్ణయం తీసుకోవచ్చు, మా పార్టీకి మేము నిర్ణయం తీసుకోవచ్చు. మా పార్టీ నుంచి మేము నిర్ణయం తీసుకుంటున్నాం 42% ఇచ్చి ముందుకు పోతామని. మరి మీ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు మాట్లాడండి, మీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడండి. మీకు నిజంగానే బీసీల పట్ల ఉండేదంటే అందరము ఒకవేళ అంటే వారు చెప్పినట్టు తాత్కాలిక సొల్యూషన్ కింద అందరం 42 ఇచ్చినట్టయితే ఉంటే
ప్రజలు మెచ్చుకుంటారు, మీ పార్టీని మెచ్చుకుంటారు, మా పార్టీని మెచ్చుకుంటారు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను బట్టి గెలిపిస్తారు. ఒక కాంగ్రెస్ కే లబ్ధి జరగదు, అందరికీ లబ్ధి జరుగుతుంది. మీరు దానికి ముందు ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్, మనకి సమయం తక్కువ ఉంది, మిగిలిన గెస్ట్కి ఇవ్వాలి. కంటిన్యూ. వెంకటస్వామి గారు ఏదైతే మాట్లాడారో సార్, మీరు ఒక మీ ద్వారా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళు ఒక డెడికేటివ్ కమిషన్ వేసి ఏదైతే కులగణన అనే అంశాన్ని చేసిరో, కులగణన తీసుకొచ్చిర్రో, మీరు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గానీ డేటా గానీ ఎందుకు ప్రజలకు అందుబాటులో పెట్టలేకపోతున్నారు? నెంబర్ 1, మీరు ఎందుకు దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచలేకపోతున్నారు? అదే విధంగా మీరు ఇన్ని రోజులు అంటే ఒకవేళ పార్టీ పరంగా మీరు 42% ఇవ్వాలి అనుకుంటే, పార్టీ పరంగా ఇవ్వాలి అనుకొని ఈ రోజు చెప్తా ఉన్నారు. ఇది ఎన్నికలకు పోయే ముందే చెప్తే బాగుండేది. ఇంకొక విషయం ఏంటంటే, చట్ట సవరణ చేయకుండా ఏదైతే 9th షెడ్యూల్లో చేర్చడంతోనో, అంటే టెక్నికల్ గా అది కాదని తెలిసి కూడా ఈ 2 సంవత్సరాలు మీరు కాలయాపన ఎందుకోసం చేయడం జరిగింది? మీరు ఎందుకు చేసిరు? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు కర్ణాటకలో ఇచ్చారు, అక్కడ సాధ్యం అయితే లేదు. మరి అది ఇక్కడ కూడా సాధ్యం కాదనేది మీకు ముందు నుంచి కూడా తెలుసు. కేవలం ఇది ఏంటంటే బీసీలను మరొకసారి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ పైన మీకు ఏమాత్రమైనటువంటి చిత్తశుద్ధి లేదు. వాళ్ళని ఇట్లనే 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి మరోసారి వాళ్ళకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం ఏమాత్రం లేదు. ప్రజలు వాళ్ళకు పూర్తిగా అర్థమైపోయింది. బీసీ సోదరి మనకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇది కేవలం కాలయాపన చేసేటువంటి ప్రభుత్వం అనేది పూర్తిగా అర్థమైపోయింది. మీకు ఇప్పుడు కూడా నేను అంటే ఈ జీ న్యూస్ ద్వారా నేను ఒకటే ఈ వేదిక ద్వారా నేను అడుగుతా ఉన్నాను, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు చేసినటువంటి కులగణన ఏదైతున్నదో దాన్ని మీరు వెంటనే విడుదల చేసి ప్రజలకు అందుబాటులోకి చేరి ఏ గ్రామంలో ఏ కులములు ఎంతమంది ఉన్నారో తీసుకురండి. మీరు ఏదైతే 42% ఇస్తామంటున్నారు కదా, 42% లో బీసీలలో కూడా వర్గాలు ఉన్నాయి కదా, ఏ వర్గానికి ఏ ఊర్లో ఎక్కడ ఇస్తారో మీరు చెప్పండి. అవన్నీ లేకుండా కేవలం కాలయాపన టైం పాస్ జోలి చెప్పొద్దని చెప్పి నేను వెంకటరెడ్డి గారు ఓకే వెంకటరెడ్డి గారు వెంకటస్వామి గారు మీరు అందరికీ కలిపి ఆన్సర్ చేద్దరు కానీ మనకు చాలా తక్కువ టైం ఉంది. ఒక్కసారి నేను అందరి దగ్గర కూడా తీసుకుంటా. వెంకటరెడ్డి గారు అంతిమంగా ఇందాక వినోద్ కుమార్ గారు కూడా మాట్లాడింది కూడా విన్నారు. ప్రధానమంత్రిని కూడా కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. ఆయన బీసీ కదా, ఆయన కూడా న్యాయం చేయొచ్చు కదా, ఆయన కూడా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అంటూ కూడా క్వశ్చన్స్ వస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? ఒకటే శివ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపల విద్యా ఉద్యోగాలు పొలిటికల్ గా వాళ్ళకి చట్టం చేసి వాళ్ళకి అవకాశం ఇస్తా అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే వీళ్ళకి తెలిసి మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఒకటి ఎందుకంటే కర్ణాటకలో చేయండి, ఇక్కడ కూడా చేయలేని పరిస్థితి వాళ్ళకి తెలుసు. రెండవది వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఓడిపోతున్నారు కాబట్టి ఈ రాహుల్ గాంధీ కానీ లేకపోతే మిగతా కాంగ్రెస్ నాయకులు ఏదో ఒక ప్లాన్ చేయాలి, బీసీ సమాజాన్ని మోసం చేసి హామీలు గుప్పించి హామీలతో పాటుగా వాళ్ళని మభ్యపెట్టి రేపు ప్రభుత్వానికి రావాలి, వచ్చిన తర్వాత ఈ విధంగా మోసం చేయాలి. వాళ్ళది మొత్తం వాళ్ళ ఐడియాలజీ అట్లే ఉంటది, మోసం చేయాలి, తర్వాత ఓట్లు దండుకోవాలి, ప్రభుత్వానికి రావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాపులేషన్ సెన్స్ వస్తా ఉంది, పాపులేషన్ సెన్స్ తో పాటుగా కాస్ట్ సెన్స్ దేశం మొత్తం మీద మేమే అమలు చేస్తాం, భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేయలేదు అప్పుడు మేము చేస్తామని చెప్పి మేము అనౌన్స్ చేసినాం. అది మీరు వాళ్ళు ఎందుకంటే ఇదంతా కూడా టెక్నికల్ గా వీళ్ళు డెడికేటెడ్ కమిషన్ ఏదో వేసారో అడపదడప వేసి దాన్ని పూర్తిగా చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు కనీసం ఆ రిజల్ట్ ఆ డేటా కూడా బయట పెట్టలేదు కాబట్టి వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మేమే భారతీయ జనతా పార్టీ పాపులేషన్ సెన్సస్ తో పాటుగా కాస్ట్ సెన్సస్ కూడా వస్తుంది. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా అది భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి. ప్రతి ఇంటింటికి డేటా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఇష్టం వచ్చి
వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా నాకు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏం చేయలేదు. రైట్, ఓకే ఓకే రవీంద్ర రెడ్డి గారు కంటిన్యూ. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ప్లీజ్ వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్. జనగణన గురించి బీహార్ ఎన్నికల ముందు కూడా మీరు చెప్తే బాగుండేది, బీజేపీ పార్టీ కూడా. యా రవీంద్ర రెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ మన వినోద్ కుమార్ అన్న నాకు చాలా గౌరవం. అంతకుముందు ఆయన చట్టం గురించి మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడు అయినాక ఆయన కూడా మిగతా రాజకీయ నాయకులాగా కొద్దిగా రాజకీయాన్ని కూడా జొప్పిస్తున్నాడు. ఎందుకంటే వారు మొట్టమొదటి మాట్లాడింది ఏంటంటే 5 కులాలేనా ఈ లబ్ధి పొందేది, ప్రయోజనాలు 136 కులాలను. అది చక్కటి మాట. అదేవిధంగా ఎవరికి అందాలనో ఫలాలు వాళ్ళకే అందాలి కదా, మరి అర్హులైన వాళ్ళకి అందకపోతే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అనేది అది కూడా రెండవది చక్కని మాట. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వినోద్ కుమార్ అన్న గారు, ఈ దేశానికి ప్రధాని బీసీ నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్రానికి కాదు, ఈ యావత్ భారతదేశానికి రాజ్యాంగాన్ని రక్షించేది రాష్ట్రపతి, వారు ఎస్టీ. అదేవిధంగా న్యాయాన్ని ధర్మాన్ని సంరక్షించి పరిరక్షించేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ప్రధాన న్యాయమూర్తి ఎస్సీ. ఈ ముగ్గురు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో నేనేమంటున్నంటే, మనం ఒక చట్టానికి, తర్వాత ఒక న్యాయానికి, ఒక న్యాయస్థానాలకు మీలాంటి విజ్ఞులైన వాళ్ళు ఈ విధంగా ఆపాదించడం కరెక్ట్ కాదనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. నెంబర్ 1. రెండవది విషయానికి వస్తే, మీరు అన్నారు బీసీలకు అన్యాయం చేస్తున్నారు, అగ్రకులాలే చేస్తున్నారు, అందులో ప్రధానంగా రెడ్లు చేస్తున్నారు. సరే, అంతకుముందు వెలమలు అనుకో, అంతకుముందు కమ్మలు అనుకో, ఏదైతే అగ్రకులాలే అనుకోండి, లేదా పిలువబడే కులాలు అనుకోండి, లేదా ఫార్వర్డ్ క్యాస్ట్ అనుకోండి, కానీ వీళ్ళు కూడా క్షూద్రులే అనేది నగ్న సత్యం. అయితే ఈ క్షూద్రులు అందరూ బీసీలైన క్షూద్రులే, వీళ్ళైన క్షూద్రులే. కాకపోతే వీళ్ళు పాలించారు కాబట్టి, మిగతా వాళ్ళు పాలించబడ్డారు కాబట్టి, సరే క్షూద్రులు పోయి వీళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్ గా పిలుస్తున్న మాట వాస్తవమే. నేనేమంటున్నంటే, 93లో వచ్చినటువంటి ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఆనాడు తీసుకొచ్చినటువంటి పివి నరసింహారావు ఈ చట్టాన్ని ఇప్పటి వరకు 32 సంవత్సరాలైంది. ఈ 32 సంవత్సరాలల్లా ఇది ఎవరికి అందింది? ఈ కోటా వాటా అంటున్నారు కదా, మీ కోటాను గాని మీ వాటాను గాని ఏ అగ్రకులాలు వచ్చి లేదా ఏ ఫార్వర్డ్ క్యాస్ట్ వచ్చి మీ దాంట్లో జొరబడ్డరు, చొచ్చిర్రు, గుంజుకపోయిర్రు? మరి ఈ 27% ఎవరు తీసుకున్నారు? సంచార జాతులకు ఎందుకు ఇవ్వలేదు? ఎంబీసీలకు ఎందుకు ఇవ్వలేదు? అందులో ఉన్న వికలాంగులకు ఎందుకు ఇవ్వలేదు? అందులో ఉన్న అత్యంత వెనుకబడిన వర్గాలకు ఎందుకు ఇవ్వలేదు? కేవలం 4, 5, 6 కులాలకు మాత్రమే ఉపయోగపడ్డాయి. అంటే దీని అర్థం ఏంది? అంటే నిజమైనటువంటి బీసీలకు న్యాయం జరగనట్ట మనం ఏం సంకేతం ఇస్తున్నాం? వెంకటస్వామి అన్న ఒక మేధావి, వారు కూడా ఆలోచన పడు, వారు కూడా ఈ సమాజానికి మనం ఏం చెప్తున్నాం? మేము బీసీలలో జ్వరబడి మేమేదో గుంజుకొని, బీసీలకు 42 కాదు మీరు అంటారు కదా, జనాభా ప్రకారంగా మీ ఎవరికి ఎంత ఉంటే అంత, మాకేం అభ్యంతరం లేదు. మీ కోట మీ వాట మాకేం అభ్యంతరం. మాకు రెడ్లు ఎంత ఉంటే అంతే లెక్కించండి, వెలమలు ఎంత ఉంటే అంతే లెక్కించండి, కమ్మలు ఎంత ఉంటే కమ్మలు లెక్కించండి, బ్రాహ్మణులు లెక్కించండి, మా వాటేదో మాకు ఇవ్వండి, మేము కాదను. కానీ ఇక్కడ ఏమంటున్నా, మీ కోటను మీ వాటను ఎవరు ఎత్తుకపోయారు? 93 నుంచి ఇప్పటి వరకు ఎత్తుకపోయిన వాళ్ళు ఎవరు? మేము ఎత్తుకపోయినావా? అంటే మీరు సమాజానికి ఇప్పటి కూడా మాట్లాడలేదు. సంపన్నులు ఎత్తుకపోయారు, మాకు రాకుండా చూస్తున్నారు. మీరు పాలకులు కూర్చొని మాకు రాకుండా చూస్తున్నారు. ఇప్పుడు వెంకటరామన్న రాజ్యాంగం కూడా ఏం చెప్పింది? అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేసేది ఎవరు చేసినా, అంబేద్కర్ గారు రాజ్యాంగం ఏమన్నది? ప్రాతినిధ్యం పొందని వర్గానికి ప్రాతినిధ్యం అన్నది, ఫలితం పొందని వారికి ప్రయోజనం అన్నది. మరి ఒకరు అభివృద్ధి చెందిన తర్వాత ఆ వర్గం వాళ్ళు వెళ్ళిపోవాలి. నేను ఇవాళ సవాల్ చేస్తున్నా, సంపన్న శ్రేణులైన వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఎఫ్ఎస్లు కావచ్చు, నా ఎస్సీ జాతి గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని, అగ్ర కులాలు గాని, ఒకసారి అనుభవం పొందినటువంటి రిజర్వేషన్లను అక్కడి నుంచి పోయగలుగుతామని మీరు తప్పుకోండి. అప్పుడు ఎందుకు అభివృద్ధి జరగదు? ఆ దిశగా మీరు ఎందుకు పోరాటం చేయాలి? ఈ విషయంలో నేను సపోర్ట్ చేస్తాను. ఈ రోజు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి కూడా ఏమంటున్నాంటే, ఇప్పటికైనా మనం ఈ సమాజాన్ని
ఒక సమాజ పరివర్తకులుగా పెడతో పట్టిన రాజకీయ పార్టీలు అవి రంకులేస్తాయబ్బా, గజ దొంగలు టక్కరి మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే ఓట్ల రాజకీయం చేస్తారు. మన లాంటి వాళ్ళు కూడా వాస్తవాలు మాట్లాడకపోతే ఏం కావాలి సమాజం? వెంకటస్వామి గారు ఓకే రవీంద్ర రెడ్డి గారు, వెంకటస్వామి గారు నాకు వెంకటేశ్వర చెప్పాలి. రైట్, వెంకటస్వామి గారు కంక్లూడ్ చేసేయాలి. వెంకటస్వామి గారు కంక్లూడ్ చేసేయాలి, టైం లేదు. వెంకటస్వామి గారు కంక్లూడ్ చేసేయాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు మేము అంటే ఈ టాపిక్ నేను పరిమితమై మాట్లాడుతున్నాను. దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాల గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి మేము చిత్తశుద్ధితోటి చేసిన ప్రయత్నంలో మాకు కోర్టులు అడ్డు వచ్చినాయి. కోర్టులు అడ్డు రావడానికి కారణం కూడా ఈ ఓసీ సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులే. లేదు అది కూడా మీరు కావాలని మీరు వేయించుకున్న వాళ్ళే వాళ్ళు. ఆ సంఘాలతోటి కూడా మీ కాంగ్రెస్ నాయకులు వేయించుకున్నటువంటి కేసులు. అది మొత్తం మోదీ వ్యవస్థ రుద్దండి. అది ఎవరైనా మీకు సంబంధించి మీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి మీ నాయకులకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులతో వేయించుకున్నటువంటి కేసులు తప్ప అది ఎవరు వేసింది కాదు. అది ఓసీ సంఘాలకు సంబంధం లేదని. ఆ ఓసీ సంఘానికి సంబంధించిన మేము వేయించుకునే, ఒకవేళ మీకు ఏమైనా రేవంత్ రెడ్డి గారి మీద అనుమానం ఉంటే లేకపోతే ఆయనే వేయించిందని అనుకుంటే దాన్ని చర్చ చేద్దాము, దాన్ని ప్రజల మధ్యన పెడదాం. తప్పనిసరిగా దోషి ఎవరైనా తేలుద్దాం. కానీ ప్రయత్నాలు దోషి ఎవరైనా తేలుద్దాం. సో అది ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు వేయించినారు, ఎవరు వేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తారు. అంత గుడ్డి వాళ్ళు ఏం కాదు, అంత చెవిటి వాళ్ళు ఏం కాదు. ఇది పర్టికులర్ గా తెలంగాణ సమాజం మేలుకున్న సమాజం. మేము అదే అంటున్నాం అన్న వెంకటన్న, మేము కూడా అదే చెప్తున్నాము. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఒక్క నిమిషం, ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు తెలంగాణలో. ప్లీజ్ నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం. దోషులెవలో ఆ తెర వెనుక ఏమన్నా వ్యవహారాలు నడిపితే ఆ దోషులను కూడా బయటికి తీద్దాం. బీసీ సమాజానికి ద్రోహం చేయడానికి ఎవడు తెర వెనుకనో తెర ముందు ఎవడు కట్టినా కూడా వాళ్ళని మనం నిలదీయాల్సిందే. నేనేమంటున్నానంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇన్ఎవిటబుల్ గా ఇదే కండిషన్. నేను పార్టీలను అడుగుతున్నది, అప్పీల్ చేస్తున్నది ఏంటంటే రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక శూద్ర వాతావరణంలో పార్టీలన్నీ కూడా, అంకర్ గారు, పార్టీలన్నీ కూడా 42% కో 45% కో మనం సమ్మతించి వెళ్ళినట్టయితే ఉంటే వినోద్ అన్నట్టుగా ఒక ఎలివేషన్ వచ్చేస్తుంది. లాంగ్ టర్మ్ లో రాజ్యాంగబద్ధంగా రావాల్సిన కోసం మనం ప్రాసెస్ లో ఏవైతే లోపాలు ఉన్నాయని బీజేపీ వాళ్ళు అంటున్నారు, మీరు కూడా అంటున్నారు. ఆ లోపాలన్నీ సవరించుకొని మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి లేకపోతే కోర్టుల దగ్గరికి వెళ్దాం. దాంట్లో ఆ లోపాలు ఉంటే సవరించుకోవడానికి కూడా మేము కాంగ్రెస్ పార్టీగా మేము సిద్ధమే. ఎందుకంటే ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది డౌన్ ట్రాడన్ బీసీ. ఆ బీసీల కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేయాలా, అందులో లోపాలు ఉంటే కూడా సవరించుకొని పోతామనే నేను చెప్తున్నా. దీంట్లో తెర వెనుక ఎవరైనా కథలు నడిపితే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. చివరిగా వినోద్ కుమార్ గారు ఒక్క కామెంట్, ఫైనల్ గా ఏం చెప్తారు వినోద్ కుమార్ గారు? నేను ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ 42% వాటాకి ప్రధాన అడ్డంకి ఏదో రెడ్ల మీద ఇప్పుడు ఇంకొక అగ్రవర్ణాల మీద చెప్పడం అనేది చాలా కరెక్ట్ కాదు. నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నీకు 9th షెడ్యూల్ సంబంధించి ఎందుకు తెచ్చావు? 6 నెలలు టైం ఎందుకు వెయిట్ చేశారు రేవంత్ రెడ్డి గారు? 9th షెడ్యూల్కి ఏం సంబంధం? ఈ విషయంలో ఇప్పుడు లోకల్ బాడీ చట్ట సవరణ జరగాలి. లోకల్ బాడీ చట్ట సవరణ జరిగి దాన్ని ఆమోదించాల్సింది గవర్నర్ గారు. నీకు అది గవర్నర్ గారు ఆమోదించక ముందే నువ్వు జీవో తెచ్చావు. అందులో ఏబిసిడి దగ్గర పెట్టుకొని అక్కడే పెట్టుకున్నాడు కదా వినోద్. అవునా? అదే నా మాట అయితే ఒక్క నిమిషం అన్న. అయితే నేనేమంటున్నానంటే, నీకు 9th షెడ్యూల్ కు ఇప్పుడు ఏమాత్రం సంబంధం లేని అంశాన్ని 9th షెడ్యూల్ అనే విషయాలు ఈ బీసీ నాయకులు అందరూ కూడా ఇది తప్పుడుగా చాలా మంది అది చేస్తున్నారు. ఎందుకు అంటున్నానంటే, 9th షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అంటే, నీకు చట్టం అయిన తర్వాత, పార్లమెంట్ లో చట్టం అయిన తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి 9th షెడ్యూల్ కావాలి. అసలు చట్టమే కాలే. నువ్వు చట్టం అయ్యే దిశగా ఉద్యమం చేయకుండా 9th షెడ్యూల్ ఏంది నాకు అర్థం కాలేదు. అయినా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఐఆర్ కోయిలో దాంట్లో చాలా స్పష్టంగా చెప్పింది, మేము 9th షెడ్యూల్ లో పెట్టినా కూడా రివ్యూ చేస్తామన్నది. మరి రివ్యూ చేస్తామన్న తర్వాత నీకు 9th షెడ్యూల్ తమిళనాడులో పెండింగ్ ఉంది. తమిళనాడు కేసు అట్లనే పెండింగ్ గా ఉంది. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా జాతీయ స్థాయిలో కులగన్న జరగాలి.
జరిగినప్పుడే సమగ్ర చట్టం వస్తుంది. అక్కడ జాతీయ స్థాయిలో జరగకుండా బీజేపీ జాతీయ స్థాయిలో చేసినాక జరుగుతుంది తప్ప ఈ ఒక్క తెలంగాణ కోసం రాదు అది. కాబట్టి అది దీర్ఘకాలిక పోరాటం. నేను అందుకే చెప్తున్నా, దీర్ఘకాలిక పోరాటం అది. దాంట్లో మనం తీసుకురావాల్సింది చట్టానికి ఒక సమగ్రమైన రూపాన్ని ఇవ్వాలి, అప్పుడు అది వస్తుంది. కానీ తాత్కాలిక ప్రయోజనం నేను చెప్పేది ఏంటంటే పార్టీ పరంగా పోవడాన్ని ఎవరు వ్యతిరేకించదు, ఏ రాజకీయ పార్టీ. దానివల్ల మేలు జరుగుతుంది బీసీలకి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాల మీద చర్చించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే ఒక డెసిషన్ తీసుకున్నారు. డిసెంబర్ 2వ వారం లేదంటే 3వ వారం నుంచి అయితే ఈ ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన వారోత్సవాలకు నిర్వహించబోతున్నారు. తమ ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు వివరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని అయితే యోచిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం అసలు బీసీ సంఘాలు ఏ రకంగా రియాక్ట్ అవుతాయి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి అన్న దానికి సంబంధించి. ఇది వాటి డిబేట్. నమస్తే.